నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. బాలు మీన కోసం శారీ తీసుకొస్తాడు. మీన శారీ కట్టుకొని బాలు దగ్గరికి వస్తుంది. వచ్చి నీ ఫోన్ ఇవ్వండి సెల్ఫీ తీసుకుంటాను అనేసి అంటుంది. అని సెల్ఫీ తీసుకుంటుంది. తర్వాత ఇంకొక కవర్ కనిపిస్తుంది. అప్పుడు ఇంకొక కవర్ ఎవరికండి, అవి ఏంటి అండి అనేసి అడుగుతుంది. అప్పుడు బాలు ఒక డ్రెస్ చూశాను, అది చింటూకి అయితే బాగుంటుంది అనిపించింది, అది చింటూకు తీసుకొచ్చాను, చింటూ బర్త్డే కూడా ఉందన్నాడు కదా, చింటూకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చొద్దామనేసి అంటాడు. అప్పుడు మీనా సరే అండి అనేసి అంటుంది. తర్వాత శోభన రవి వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రవి మీరేంటి ఇలా వచ్చారు అనేసి శోభనని అడుగుతాడు. అప్పుడు శోభన, బాబు నువ్వు రెస్టారెంట్ పెట్టడానికి నీకు డబ్బులు కావాలంట కదా, మీరు పిల్లలను కనడానికి రెస్టారెంట్ పెట్టిన తర్వాతే పిల్లలను కంటామనేసి అనుకున్నారంట కదా, నీకు డబ్బులు కావాలంటే మేము ఇస్తాము, నువ్వు రెస్టారెంట్ పెట్టుకో, ఎప్పుడు ఇక్కడే షెఫ్గా చేస్తావా, రెస్టారెంట్ పెట్టుకుంటే ఓనర్గా ఉండవచ్చు కదా, నువ్వు చాలా హ్యాపీగా ఉండవచ్చు, నువ్వు హ్యాపీగా ఉంటే శృతి కూడా హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాము అనేసి శోభన అంటుంది. అప్పుడు రవి నేనేం మిమ్మల్ని ఏం డబ్బులు అడగలే కదా అనేసి అంటాడు. అప్పుడు శోభన, నువ్వు అడగకపోయినా నేను బ్లాంక్ చెక్ ఇస్తాను తీసుకో, మీకు ఎంత కావాలో డబ్బు అంత తీసుకొని రెస్టారెంట్ పెట్టు, రెస్టారెంట్ పెట్టిన తర్వాత నాకు ఆ శుభవార్త చెప్పు, రెస్టారెంట్ పెట్టాను అనేసి అంటుంది. అప్పుడు రవి అయినా నేను బ్యాంకులో లోన్ తీసుకొని కట్టుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు శోభన, బ్యాంకులో లోన్ ఎందుకు, నేనే డబ్బులు ఇస్తున్నాను కదా, ఈ చెక్కు తీసుకొని నీకు ఎన్ని కావాలో అని డబ్బులు తీసుకొని రెస్టారెంట్ చార్ట్ చేయి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రవికి కోపం వస్తుంది. రవి శృతి దగ్గరికి వస్తాడు. వచ్చి శృతి వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఫోన్ చేస్తాడు, కానీ శృతి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు రవి డైరెక్ట్గా తనను డబ్బింగ్ చెప్పే దగ్గరికి వెళ్ళి ఆ చెక్కుని, బ్లాంక్ చెక్ని తన మొహం పైన విసిరి కొడతాడు. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శృతి, ఆగు రవి, ఏంటి ఈ చెక్ ఏంటి నా మొహం మీద విసిరేసిపోతున్నావు, అసలు ఏంటిది ఇది అనేసి అడుగుతుంది. అప్పుడు రవి, నీకు తెలియదా మీ అమ్మని ఈ చెక్ ఇచ్చింది మా రెస్టారెంట్కి వచ్చి, మనం పిల్లలు కనాలంటే రెస్టారెంట్ పెట్టాకే కంటామనేసి మనం అనుకున్నది, మీ అమ్మకి ఎందుకు చెప్తున్నావు, మన ఇంట్లో విషయాలు చెప్పొద్దని నేను చెప్పాను కదా, మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఎందుకు అనేసి అంటాడు. అప్పుడు శృతి, నేనేం చెప్పలేదు మా అమ్మకి, మా అమ్మనే పిల్లల్ని ఎప్పుడు కంటారు అనేసరికి నేను అన్నాను, రవి సెటిల్ అయిన తర్వాత రెస్టారెంట్ పెట్టుకున్న తర్వాత పిల్లలను కందాం అనుకుంటున్నాం అమ్మ అని చెప్పాను అంతే, నేను మా అమ్మకి ఏం చెప్పలేదు, అయినా మా అమ్మ నీకు హెల్ప్ చేయాలని చూసింది కానీ అనేసి అంటుంది. అప్పుడు రవి, హెల్ప్ చేయాలని నేను అడగానా, మా నాన్ననే ₹1 అడగలేదు, మీ అమ్మని నేను ఎలా అడుగుతాను, అప్పుడేమో సోఫాలు తీసుకొచ్చింది, మళ్ళీ రూమ్ కట్టడానికి చెక్ ఇచ్చింది, ఎప్పుడు మీ అమ్మకి ఇదే పనా, హ్యాండ్ బ్యాగ్లో చెక్ పెట్టుకొని తిరుగుతుందా అనేసి అంటాడు. అప్పుడు శృతి, అయినా మా అమ్మ ఏమైనా నాకే కదా చెక్ ఇచ్చింది, అల్లుడని నీకు చెక్ ఇచ్చింది, అయినా మనోజ్ వాళ్ళ మామయ్య డబ్బులు ఇస్తే మనోజ్ కూడా చెక్ తీసుకొని వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, మరి నువ్వు చేస్తే తప్పేముంది అనేసి అంటుంది. అప్పుడు మనోజ్తో నన్ను పోలుస్తున్నావా అనేసి రవి అంటాడు. అనేసి ఇద్దరి మధ్యలో కొంచెం గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత శృతి, ఏదైనా నువ్వు తీసుకోవాలనుకుంటున్నామో డబ్బులు తీసుకో, లేదంటే ఆ చెక్కుని చించేయి, మరి నాకెందుకు, ఏదైనా ఉంటే మా అమ్మ దగ్గరనే అనాలి, కానీ నేను ఇక్కడ జాబ్ చేసే దగ్గరికి వచ్చి నన్ను అవమానించడం ఇది కరెక్ట్ కాదు రవి అనేసి శృతి వెళ్ళిపోతుంది. తర్వాత రవి ఆ బ్లాంక్ చెక్ చించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రవి అక్కడి నుంచి డబ్బింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోహిణి చింటూ దగ్గరికి వస్తుంది. చింటూ దగ్గరికి వచ్చేసరికి చింటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ నువ్వు రావనుకున్నావనమ్మా, కానీ నా బర్త్డే రోజు నువ్వు వచ్చావమ్మా అనేసి హ్యాపీగా ఉంటాడు. రోహిణి తనకి డ్రెస్ తీసుకొస్తుంది చింటూకి. అప్పుడు చింటూ హ్యాపీగా ఉంటాడు, ఆ డ్రెస్ వేసుకుంటాడు. బాగుందమ్మా డ్రెస్ అంటాడు. అప్పుడు సుగుణ, నువ్వు రావనుకున్నానమ్మా అనేసి అంటుంది. అప్పుడు రోహిణి, నా కొడుకు బర్త్డే అయితే నేను రాకుండా ఎలా ఉంటానమ్మా అనేసి తను అంటుంది. తర్వాత మీనా, బాలు ఇద్దరు సుగుణ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత చింటూ వీళ్ళిద్దరిని చూసి దారిలో ఆంటీ అంకుల్ అనేసి అంటాడు. అప్పుడు చింటూ, బాగున్నావా అనేసి బాలు మీనా అంటారు. అప్పుడు చింటూ, ఎవరు వచ్చారో చూద్దురానమ్మా అనేసి పిలుస్తాడు. అప్పుడు చింటూ వాళ్ళ అమ్మమ్మ బయటికి వచ్చి, మీరేంటి బాబు ఇలా వచ్చారు, ఏదైనా పని మీద వచ్చారా, మా ఇంటికి వచ్చారా అనేసి అడుగుతుంది. అప్పుడు బాలు, లేదమ్మా నేను చింటూకి డ్రెస్ తీసుకొచ్చాను, ఒక డ్రెస్ చూసేసరికి చింటూకి బాగుంటుందని తీసుకొచ్చాను, అయినా ఈరోజు చింటూ బర్త్డే అయితే మాకు ఒక ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా అమ్మ అనేసి అంటాడు. అప్పుడు సుగుణ, అయినా మీ అమ్మ ఒప్పుకుంటుందా బాబు మిమ్మల్ని మా ఇంటికి పిలవడానికి అనేసి అంటుంది. అప్పుడు బాలు, అయినా మా అమ్మ ఒప్పుకునేది, చింటూ బర్త్డే అయితే మేము వస్తాం అనేసి అంటాడు. అప్పుడు మీనా, కేక్ కట్ చేసిన తర్వాత వెళ్దాంలేండి అనేసి అంటుంది. అప్పుడు బాలు, సరే చింటూ కేక్ కట్ చేసిన తర్వాత వెళ్దాం అనేసి అనుకుంటారు. అప్పుడు రోహిణి వీళ్ళని చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. నేను మా ఇంటికి వచ్చినప్పుడే ఈ బాలు మీన రావాలి
వీళ్ళకి ఏం పని లేదా అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒకరోజు కొడుకు కేక్ కట్ చేయకపోతే ఎలా బాధపడతాడో చింటూ. ఆయన నా కాపురం చూసుకోవాలి, నా కొడుకుని చూసుకోవాలనేసి టెన్షన్ పడుతూ బాలు మీనా ఇంట్లోకి వస్తుంటే తను కిచెన్లోకి వెళ్తుంది. వెళ్ళి తను టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ సోఫా మీద రోహిణి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. సుగుణ ఆ హ్యాండ్ బ్యాగ్ని తీసుకొని మళ్ళీ రోహిణికి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కేక్ కటింగ్ కోసం అందరూ వస్తారు. వచ్చిన తర్వాత సుగుణ కూడా వస్తుంది. అమ్మ ఏది అనేసి అంటాడు చింటూ. అన్నప్పుడు బాలు అలాగే మీనా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కళ్యాణి వచ్చిందా చింటూ వాళ్ళ అమ్మ అనేసి వాళ్ళు అడుగుతారు. అప్పుడు సుగుణ సైలెంట్గా షాక్లో అలాగే ఉండిపోతూ ఉంటుంది.